అక్షర సత్యం గారు సీనియర్ జర్నలిస్ట్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే తిరునగరి జోష్ణ గారు టీడీపీ నేత మనతో పాటు జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మిర్యాల వెంకట సుబ్బమ్మ జనసేన నేత గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రైట్, ముందుగా అక్షర సత్యం గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్యానెల్లో ఉన్న తోటి సోదరులకు గుడ్ మార్నింగ్ సార్. సార్, నిన్న చూసాం అంబటి గారి కుమార్తె ఆమె కామెంట్స్ మీరు విన్నారు, ముద్రగడ గారి కామెంట్స్ మీరు విన్నారు, జోగి రమేష్ ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు, ఆ తర్వాత జగన్ గారి కామెంట్స్ విన్నారు. మొత్తం మీద రాజకీయాలు కులముద్ర వేసుకుంటున్నాయి. ఎటుపోతుంది ఆంధ్రప్రదేశ్లో ఈ రాజకీయాలు అనిపిస్తోంది సార్? సార్, ఇప్పుడు రాజకీయాలకి కులముద్ర వేయడం అనేది ఇప్పటి నుంచో ఉంది. అయితే అందరికీ కులముద్ర ఇస్తే పర్లే. జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తే బీసీలు అనడం, అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తే కాపులు అనడం, అదే జగన్మోహన్ రెడ్డి గారిని, నితిన్ రెడ్డి గారిని, అతను ఎవరు తిరుపతి అతను నమ్మిన రెడ్డిని అరెస్ట్ చేస్తే రెడ్డి నాయకుని అరెస్ట్ చేశారని ఎప్పుడైనా చెప్పలేదా? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే కమలాకిని అరెస్ట్ చేశారని వైసీపీ సాక్షి లేకుండా చేయలేదే. ఓన్లీ కాపులు, బీసీలు, దళితులేనా ఇందులో పార్టిసిపేషన్ కల్పించారు వైసీపీ మీడియాకి. తప్పు చేసిన కాపు అయినా, కమ్మైనా, రెడ్డి అయినా, బీసీ అయినా, దళితులైనా శిక్ష పడాల్సిందే. 2009 నుంచి అంబటి రాంబాబు వ్యవహార శైలి చూస్తే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఒక తొట్టుగా పనిచేసేది కానీ ఏ రోజైనా తన పొలాన్ని కానీ, తన రాష్ట్రాన్ని కానీ, లేదా తన నిగారిన వర్గాన్ని కానీ నేను పలానా రోజులు పనిచేశాను అని ఒక మాట చెప్పానండి. కాపు తాగుబోతులు, తిరుగుబోతులు, సెంటకాలం అధికారం రాదు, అధికారం వచ్చిన పరిపాలించలేరని చెప్పారు అంబటి రాంబాబు. కాపులకు నాకు సంబంధం లేదు, నేను రాజశేఖర కుటుంబం కోసమే పనిచేసిన వీడియోలు చెప్పాను కొంతమంది కాదు చెప్పారు అంబటి రాంబాబు గారు. కాపులనే టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం విమర్శించిన అంబటి రాంబాబు గారు ఆ కుమార్తె గారికి, మా అన్నయ్య గారికి, ఆ తండ్రి గారికి పనులు కనిపించలేదండి. ఆ రోజు కనిపించింది కాపులు గుర్తుపెట్టారంటే తప్పండి. మీరు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసం పనిచేశారు, చెప్పలేదు. మీ నమ్మకం లేదు. మీకు కష్టం వచ్చినట్టు వైసీపీ అండగా ఉండాలి. వైసీపీ కోసమే తగ్గులేదు. మళ్ళీ కాపులకి ఇంటి పెట్టడం పెట్టింది 2014 గుర్తొచ్చేసిందా? 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వం నాటి కమ్మ ప్రభుత్వాలని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలని అబ్జర్వ్ చేసి 2014 ఎత్తుగారు. మళ్ళీ 2019 నుంచి 2024 వరకు పుట్టిన రాశాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక డిమాండ్ పెట్టారు. ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి 2014 శిక్షలు ఉన్నాయి. నాకు తెలిసి వ్యక్తిగత కక్షలు ఉన్నాయి. మీ ఇద్దరు చూసుకోండి. కులాలు లాగొద్దంట, కాపులకి కమ్మలకి గొడవలు పెట్టొద్దంట, రాష్ట్ర రాజకీయాల్లో కాపులు ఏకాకులు చేయొద్దంట. ఇప్పుడే కాపుల్లో ఒక రాజకీయ అవగాహన వచ్చింది. ఏదో కొద్దిగా పెరుగుతున్నారు, 4 రూపాయలు సంపాదించుకుంటున్నారు రాజకీయంగా. ఒక ఏది మంచి ఏది చెడు అని తెలుసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీ వ్యక్తిగత చంద్రబాబు నాయుడు గారికి మీకున్న వ్యక్తిగత కక్షనే, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఉన్న మీ భారీ మనస్తత్వాలు అయితే ప్రేమ నాకు తెలియదు. కానీ కాపులకి కమ్మలకి గొడవల కింద, జనసేనకి టీడీపీ గొడవల కింద పెట్టొద్దని నేను కోరుకుంటున్నాను సార్. అది అంబటి రాంబాబు గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కూతురు కావచ్చు, మా ముద్రగారు పద్మనాభరెడ్డి గారు కావచ్చు. ఆయన కులం మార్చుకుని పద్మనాభం గారు అన్నది పద్మనాభరెడ్డి గారు కానీ కులం మార్చుకున్నారు, వ్యక్తిగా కులం మార్చుకున్నారని అనుకుంటారు. అటువంటి వ్యక్తి కాపుల గురించి మాట్లాడే హత్య ఎక్కడ ఉంటారా? ఇంటి మరొకటి జోగి రమేష్ గారు, మీరు ఎట్లా మాట్లాడే మీరు అధికారం ఉందని చెప్పి అధికారం ఇతరుల మీ చేతులు వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం చేతిలో, జనసేన చేతిలో ఉన్నటువంటి అధికారం మారుతుంది. అధికారం ఉన్నప్పుడు పెళ్లి కాకుండా ఇచ్చిపోయి అధికారం పోయిన తర్వాత కూడా మా మాటే చెల్లని చెప్తే నోటుకొచ్చి మాట్లాడి ప్రతి మొక్కలకి శిక్ష పడాలి సార్. అది జరగాల, మొక్కలు ఎరగడానికి. రేపు పొద్దున తెలుగుదేశంలోని జనసేనలో కూడా ఇటువంటి మాటలు మాట్లాడితే మీరు రేపు పొద్దున ప్రభుత్వం మాత్రం నాన్న చేయమని తప్పులే కొంతకాలం పోయి స్టార్ట్ అవ్వాలి సార్. ఇక్కడ మెయిన్ ఏంటంటే కాపులను లక్ష్యంగా చేసుకున్న చంద్రబాబు అంటూ ఈయన ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేయటమే నేను అందరికీ ఆ చర్చకి దారితీసింది సార్. ఆయనకి ఆ మాటనే హక్కు ఉందంటారా ముద్రగడ గారికి? సార్, ఇప్పుడు కాపులకి 1956 నుంచి అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం. ఏ ప్రభుత్వంలో జరిగి కాపులకి అన్యాయం జరిగిందో న్యాయం జరగల. అయితే ముద్రగడ పద్మనాభంగా నేను ఒక కూడి ప్రశ్న వేస్తున్నా. 1989లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందండి. ఏ విధంగా వచ్చింది? రంగా సమాధుల మీద కాపుల యొక్క ఆదేశాల నుంచి వచ్చిన మార్పులోంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ఆ రోజు ముద్రగడ పద్మనాభంగా రంగా గారి కుటుంబం, రంగా గారి సాగులోంచి అధికారం వచ్చినకి వచ్చాం మనం. రంగా గారి భార్య లక్ష్మీ కుమార్ గారి మంత్రి పదవి ఇవ్వండి, లేదా రంగా గారి సోదరుడికి చలపతిరావు గారి మంత్రి పదవి ఇవ్వండి. ఆ ఏ రోజునైనా రంగా గారి కుటుంబం గురించి ముద్రగడ పద్మనాభం గారు డిమాండ్ చేశారా? తనకు మంత్రి ఇస్తే తన మంత్రి చేసుకున్నాడు. కానీ లేదా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రంగా గారి కుటుంబం గురించి ఈ రోజునైనా ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడారా?
ఇదే ముద్రగడ పద్మనాభం గారు 1995 తర్వాత కాంగ్రెస్ లో నెగ్గిన మళ్ళీ 95లో కాంగ్రెస్ నుంచి ఓడిపోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు జాయిన్ అయ్యారు. మరి ఆ రోజు 95లో నేదురుమల్లి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చిన జీవో చెల్లుతుందని కోర్టులో హైకోర్టు సమర్థిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు డిమాండ్ చేయలేదు, మా రిజర్వేషన్ అమలు చేయండి అని. అంటే మీకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, మీకు అనుకూలంగా లేకపోతే ఇంకో రకంగా మాట్లాడతారా? 2019 నుంచి 24 వరకు మొదలు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు డిమాండ్ చేయలేదు? 2004 నుంచి 2010 వరకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి మేనిఫెస్టోలో కాపుల్ని బీసీలో చేస్తానని మేనిఫెస్టోలో పెట్టారు. మరి రాజశేఖర రెడ్డి గారి కింద మీరు పనిచేసేందుకు ఎందుకు డిమాండ్ చేయలేదు? ఈ ముద్రగడ పద్మనాభం గారి కాపులు కానీ మీరు రెడ్డి ప్రభుత్వాలతో రెడ్డి నాయకులతో ఎందుకు అన్యోన్యంగా ఉంటారో, మీరు కమ్మ నాయకులతో కర్మ ప్రభుత్వాలతో ఎందుకు కష్టం చూస్తుంటారు? మీరు కాపులతో కమ్మకి ఎందుకు చుట్టూ రావణ కష్టంగా రగిలిస్తారు? మీరు మీ వ్యక్తిగత స్వార్థం కోసం మీరు బతుకుంటే తప్పులే. నా బస్సు మీద బతుకుతారు, మీరు రాజకీయాలు బతుకుతాం అనుకుంటున్నారు, కానీ కులం మీద బతుకుంటారు. అంటే రోజు రోజుకి ఈ కులాన్ని అడ్డం పెట్టుకుని అంటే ఏదన్నా ఇష్యూ పెద్దదవుతున్నప్పుడు అది వైసీపీ వాళ్ళు కులం అడ్డం పెట్టుకుని వస్తుంటారు అంటారు సార్, ఇది ఎంతవరకు నిజం? సార్ రాజకీయ పార్టీలు కులాన్ని అడ్డుపెట్టుకుంటాయి సార్, వైసీపీ తప్పులేదు సార్. వైసీపీ పార్టీలు సమర్థిస్తున్న ముద్రగడ పద్మనాభం గారు కానీ, అక్షర సత్యాన్ని కానీ, లేదా కాపు సంఘాలకు కానీ, లేదా నేనేది మీటింగ్ పెట్టారు ఆయన పేరు కటార్ అప్పారావు గారు ఏంటి తెలియాలి. ఈ కాపు సంఘాలు కానీ కాపులు కానీ 2019 నుంచి 2024 వరకు ఉద్యమాలు చేసి ఉంటుంటే ఇవాళ జనసేన లేదండి. కాపు సంఘాలు ముద్రగడ పద్మనాభం గారు హీరోలు అయ్యి ఉండేవారు. ఇవాళ జగన్మోహన్ గారు మీరు లాలూచి ఉద్యమాలు మూసేసి తలుపులు తెచ్చుకుని ఇవాళ మళ్ళీ మా శత్రువు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా ఉద్యమాలు చేయడం వల్ల ఈ కాపు సంఘాలకు ఉనికిపోయింది. ముద్రగడ పద్మనాభం గారు రెడ్డి గారు ఉనికిపోయింది. ఇప్పుడు అయినా ముద్రగడ పద్మనాభం గారు నేను కాపుగానే కస్తానని వ్యక్తిని రెడ్డి కావాలని పేరు మార్చుకున్నాడంటే ఆయన ఉద్యమాలు ఉనికి లేనట్టే కదా, అతను ఉద్యమాలు నైతికంగా చనిపోయినట్టే కదా. ఈ రోజు మళ్ళీ ఉద్యమాలు ఎందుకు వస్తారు? మీరు రెడ్డి పేరు పెట్టుకున్న రెడ్డి సామాజిక గురించి పోరాడండి, రెడ్డి బీసీలో చేర్చాలని ఉద్యమం చేయడం తప్పులే. కాపులకి మీకు సంబంధం ఏంటి? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక వంగవీటి మోహన్ రంగా గారిని లేదా ఒక అంబటి రాంబాబుని పోల్చబెట్టండి. అంటే మోహన్ రంగా గారిని అంబటి రాంబాబు టైప్ లో నీచెత్తి మోహన్ రంగా గారు ఇప్పుడు కూడా ఒక చిన్న బానిస కింద పనిచేయలే అంబటి రాంబాబు లాగా. ఆ రంగా గారిని రాంబాబు స్టేజ్ తీసుకెళ్తున్నారా, లేకపోతే రాంబాబుని రంగా గారి స్టేజ్ తీసుకెళ్తున్నారా పైకి పంపిస్తున్నారు? తప్పు సార్. మీ రాజకీయ కక్షలు తీసుకోండి. అది టీడీపీ వైసీపీ కావచ్చు, వైసీపీ టీడీపీ కావచ్చు, లేదా వైసీపీ జనసేన కావచ్చు, కానీ కులాలు రావద్దని నేను కోరుకుంటాను సార్. వైసీపీకి కానీ, ఈ ముద్రగడ పద్మనాభం గారు కానీ, కాపు సంఘానికి కానీ, ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కాపులకి సంబంధం లేదు. మీరు రాజకీయ కక్షలు రాజకీయంగా తీసుకోవడం తర్వాత నేను చెప్తాను సార్. రైట్, థ్యాంక్ యూ అక్షర్ సత్యం గారు ఫోన్లో ఉంది వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేసి థ్యాంక్ యూ సార్. రైట్ మేడం నమస్తే. జోష్ణ గారు గుడ్ మార్నింగ్ మేడం. అండ్ వెంకట సుబ్బమ్మ గారు గుడ్ మార్నింగ్ మేడం. జోష్ణ గారు ఏంటి నిన్నటి రోజు అంబటి రాంబాబు కూతురు కామెంట్ చేసింది మేడం, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే టీడీపీ రౌడీలు గుండాలు వచ్చి దాడి చేశారు, మహిళలకు ఇచ్చే విలువ ఇదేనా అంటూ వాళ్ళు కామెంట్ చేశారు మేడం. అలాగే రేపు వాళ్ళ అధినేత గుంటూరుకు వస్తున్నారు, టీడీపీ రౌడీల చేతిలో దాడి కూరిన అంబటి కుటుంబానికి పరామర్శ అంటూ వాళ్ళ పేపర్లో కూడా మెయిన్గా వేశారు మేడం. అట్ ద సేమ్ టైం జోగి రమేష్ను కూడా పరామర్శించున్నారు మేడం. ఏంటి టీడీపీ ప్రభుత్వం ఈ విధంగా చేస్తే ఎట్లా మేడం? మీకు పనుల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నమస్కారాలు. సరే, ఆ మాట అంటూ మీ నవ్వులో మీ మోములో వచ్చినటువంటి ఒక చిన్న చిరునవ్వు కూడా కనపడింది. టీడీపీ ప్రభుత్వం ఏంటి ఇట్లా చేస్తారు? ఎందుకనంటే టీడీపీ ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వం ఏనాడు అలా చెయ్యదు అనేటువంటిది ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. సో యు నో ద ట్రూత్. సో డెఫినెట్ గా ఏంటి అని అంటే ఒక జర్నలిస్ట్ గా మీరు సంధించాల్సినటువంటి ప్రశ్నలు సంధించారు, కానీ నిజం మీకు తెలుసు. సరే, ఇక్కడ లెట్స్ గెట్ బ్యాక్ టు ది టాపిక్. ఇక్కడ చాలా అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ అంటే మా ప్రభుత్వం వచ్చి ఇంకొక 2-3 నెలలు అయితే 2 సంవత్సరాలు అయితే ప్రజాహిత ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం, ప్రజలు తప్ప ఇంకో ఆలోచన లేని ప్రభుత్వం. చాలా సందర్భాల్లో మా సొంత కార్యకర్తల నుంచి కూడా మేము విపరీతంగా తిట్టుతున్నటువంటి సందర్భాలు మీరే చూశారు. మీలాంటి జర్నలిస్టులు అయితే కోకొల్లలుగా మమ్మల్ని తిట్టినటువంటి సందర్భాలు కూడా మేము మీకు చూపిస్తాం. ఏంటి వాళ్ళు ఇంతగానో చేస్తుంటే మీరు కనీసం రెస్పాండ్ అవ్వరు, మీరు ఇది చేయరు, మీరు అది చేయరు, వాళ్ళని అరెస్ట్ చేయరు, ఇట్లానే నా ఉండేది, అది లేదు ఇది లేదు చాలా సందర్భాల్లో మమ్మల్ని అన్నప్పుడు కూడా మేము ఏమన్నాము, మేము ఎప్పుడూ కూడా రివెంజ్ పాలిటిక్స్ అంటే కక్షాపూరిత రాజకీయాలు మేము ఎప్పుడు చెయ్యం. అది మా పద్ధతి కాదు, మా సిద్ధాంతం కాదు, మా కూటమి ఫామ్ అయితే దానికి కాదు. సో మేము ఏం చేస్తాం, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని చట్టపరంగా శిక్షించేటువంటి ఒక
ఏమంటారంటే ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ని ఫాలో అవుతాం. సో ప్రొసీజర్ కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, ప్రొసీజర్ కొన్నిసార్లు డిలే అవ్వచ్చు. దాంట్లో వచ్చిందే సరే కొన్ని వందల వేల సార్లు నేను డిబేట్స్ లో కూడా చెప్పున్నాను. సో ఇవాళ మనం కనుక తీసుకుంటే ఇది నాకు క్లియర్ కట్ గా ప్రీ ప్లాన్డ్ స్కెచ్ లాగా అనిపిస్తుంది. ఎందుకో చెప్పాలి. ఎందుకనంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా సిట్ దర్యాప్తుకు సంబంధించి సార్ మీరు చదువుకున్నవారు, శ్రీనివాస్ గారు మీరు చదువుకున్నవారు, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు జర్నలిస్ట్ గా పనిచేస్తున్నవారు, సిట్ దర్యాప్తు రిపోర్ట్ లో ఏముంది అనేటువంటిది మన అందరికీ తెలుసు కదా, చదువుకున్నాం కదా, చూసాం కదా. దాన్ని ఇంచ్ బై ఇంచ్ మనం ఆ 290 పేజీలు ఎంత ఉంది, 19 పేజీలు, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ నెంబర్, కానీ అన్ని పేజీల రిపోర్ట్ ని అందరం కూడా కూలంకుషంగా చూసామా లేదా. మేము కూడా పార్టీ సైడ్ నుంచి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత 2-3 రోజులు చాలా పర్ఫెక్ట్ గా చాలా కూలంకుషంగా దాన్ని చదివేవాడు. ఎందుకో చెప్తాను. దర్యాప్తు ఏజెన్సీస్ ఏమైనా రిపోర్ట్ ఇచ్చినప్పుడు దాన్ని ఎక్కడా కూడా మనం ట్విస్ట్ చేసేటువంటి ఒక అధికారం మనకు ఉండదు. వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో దాన్ని అలానే అచ్చు తప్పు లేకుండా మనం మెన్షన్ చేయాలి. మీరైనా మేమైనా ఎవరైనా. ఈ మహానుభావులు ఏం చేశారు సార్, అందులో క్లీన్ చిట్ ఇచ్చారు, క్లీన్ చిట్ ఇచ్చారు, క్లీన్ చిట్ ఇచ్చారు అన్నారు. ఎక్కడ ఇచ్చారు సార్ క్లీన్ చిట్? మీరు చెప్పండి నాకు, ఎక్కడ ఇచ్చారు? అందులో అసలు జంతు కొవ్వు లేదన్నారు అన్నారు. ఎక్కడ ఉంచారు అందులో? పేజీ నెంబర్ 35, 36 మీ దగ్గర కూడా ఉంది రిపోర్ట్, మీకు తెలుసు కదా. అంత క్లియర్ గా వెజిటబుల్ ఫ్యాట్ అండ్ యానిమల్ ఫ్యాట్ అని ఉందా లేదా ఎన్డీడీబీ రిపోర్ట్ కి సంబంధించి కదా. క్లీన్ చిట్ ఇవ్వలేదు, అయినా సరే ఇచ్చారని చెప్పి వాళ్ళు బుకాయించాలి కదా. ఎందుకంటే ఇవ్వలేదు అని అంటే వాళ్ళ తప్పు బయటపడిపోతుంది కదా. ఇచ్చారు అని బుకాయించాలి. బుకాయించాలి అని అంటే ఏం చేయాలి? అటెన్షన్ డైవర్షన్ చేయాలి. ఓ 2-3 రోజులు స్టార్టింగ్ లో బుకాయించాలని అనుకున్నారు, నానా రభస చేశారు, ఇది చేశారు, అది చేశారు. ప్రజలు అచిబా అని ప్రజలు ఊసారు, అంతే కదా. ఏమన్నారు ప్రజలు? కనబడుతుంది కదరా క్లీన్ చిట్ లేదని చెప్పి, ఇంకేంట్రా నాయన మీ గోళ అని చెప్పి తిట్టారు. అప్పుడేం చేశారు? కొత్త డ్రామాకి తెరలేపారు. అయ్యయ్యో ప్రజలు మమ్మల్ని నమ్మట్లేదే, ఎలా 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 అని చెప్పి కొంతమంది డ్రామా ఆర్టిస్టులు ఆ పార్టీలో ఉన్నారు సార్. వాళ్ళు ఏంటంటే ఇలా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కొంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కొంత తనకున్నటువంటి ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి ఎగ్జిస్టెన్స్ అంటారు చూసారా. ఇవాళ మీరు నేను తప్పించి జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరు సాధారణ ప్రజలు మాట్లాడుకోవట్లేదు సార్. ఐ టెల్ యూ ది ఫ్యాక్ట్. కానీ ఏదేమైనా మేడం అంత టైం ప్రజలకు లేదు. హ్యాపీగా ప్రజలు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. సో అప్పుడు ఈ డ్రామా ఆర్టిస్టులు వచ్చి, సరే ఎందుకు డ్రామా ఆర్టిస్టులు అంటున్నారంటే, మొన్న ఒక ఫ్లెక్సీ పెడితే రాష్ట్రం అంతా ఫ్లెక్సీ పెట్టారు కదా సార్, ఎవరు కడుపుకుంటే వాళ్ళు పెట్టారు సార్ ఫ్లెక్సీ. మరి అలాంటప్పుడు ఈ మహానుభావుడు ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి, అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి, నువ్వు చూసి నీకు నచ్చలేదు, నువ్వు దాని మీద ఒక కంప్లైంట్ చేస్తావో ఏం చేస్తావో చెయ్యి, లేదా దర్శిలో కొంతమంది తీసేస్తారో అలా తీసి వాళ్ళు ఏం చేస్తారో చేసుకుంటారు. అక్కడ కూర్చొని ఏమంటారు అంటే, వచ్చిన వాళ్ళని రెచ్చగొట్టేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులు అతని వెహికల్ కి క్లియరెన్స్ ఇచ్చి, అతని వెహికల్ కి ట్రాఫిక్ క్లియర్ చేసి వెళ్ళవయ్యా అంటుంటే ఆ డ్రైవర్ ని ఆపి, ఉండు నువ్వు అని చెప్పి ఆపి, లోపల కారు లోపల బూతులు మాట్లాడి, విండో కిందకి దించి తల బయట పెట్టి హీరో లెవెల్లో అలా చేస్తే గానీ ఏమంటారంటే హీరోయిజం బయటపడదు అనుకున్నాడు. పెట్టి పచ్చి బూతులు మాట్లాడితే ఖచ్చితంగా ఆన్ ద స్పాట్ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలకి కోపాలు వచ్చాయి. వందనాదేవి గారు కూడా ఉన్నారు, మీ నేత ఉన్నారు మేడం, మేడం గారు ఉన్నారు, మేడంతో నేను మాట్లాడాను. నేను ఎక్కడ ఉన్నా నాకే కోపం వచ్చింది సార్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ మనసు కూడా యాక్చువల్లీ ఏంటి భాష అని అనుకోలేదా సార్? మీరు అక్కడ కూర్చున్న ఒక్క నిమిషం సార్, వెంకట సుబ్బమ్మ గారు కూడా యాక్చువల్లీ ఏంటి భాష అని అనుకోలేదా? ఎవరైనా అనుకుంటారు సార్ అలాంటి పరిస్థితుల్లో. కానీ ఒకటి చెప్తాం, తెలుగుదేశం పార్టీ సంస్కృతి దాడులు చేసే సంస్కృతి కాదు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం బూతులు మాట్లాడేటువంటి సిద్ధాంతం కాదు. ఎవరన్నా మాట్లాడితే కూడా వాళ్ళ మీద ఇమీడియట్ గా ఏమంటారు అని అంటే, మా నాయకుడు ఒప్పుకోడు దాన్ని. సో అలాంటి పరిస్థితుల్లో ఇది జరిగిన తర్వాత అయినా అప్పటికీ అక్కడ కొంత సంయమనం పాటించారు, వదిలేశారు. ఈ మహానుభావుడు ఇంటికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి మరి ఇంకా మాట్లాడితే అప్పుడు వాళ్ళకి కోపం కట్టలు తెచ్చుకుంది. స్టిల్ దాడి చేయకూడదు, ఇది కూడా చెప్తున్నాను. కానీ కొంత ఏమంటారంటే హీట్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్స్ లో జరిగినటువంటి మాట. సరే ఇంత జరుగుతుంటే జోగి రమేష్ ఏం పని సార్? అతను ఎందుకు మాట్లాడారు సార్? ఇవాళ కాదు. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు,
చంద్రబాబు నాయుడు గారి ఇంటికి, అంటే అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి రాళ్ళు, కర్రలు, పెద్ద పెద్ద ఏమంటారంటే ఇంత పెద్ద పెద్ద దుంగలు తీసుకొని వెళ్తే అక్కడ దాడి చేసి వినతి పత్రం ఇవ్వడానికి, అధికార పక్షంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడికి వినతి పత్రం ఇవ్వడానికి ఇంత వినమ్రంగా వెళ్ళాడండి. సో వెళితే ఆ రోజున ఏమన్నాడు, నేను జస్ట్ వెళ్ళాను అంతే అన్నాడు. అప్పుడు వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, షబ్బాష్ రమేష్ అని చెప్పి ఏం చేశాడు, మంత్రి పదవి ఇలా నజరానాగా ఇచ్చాడు. బూతులు మాట్లాడుతుందని రోజాకి మంత్రి పదవి నజరానాగా ఇచ్చాడు. బూతులు మాట్లాడతాడని అంబటి రాంబాబుకి మంత్రి పదవి నజరానా ఇచ్చాడు. బోండా ఉమా గారి మీద, బుద్ధా వెంకన్న గారి మీద హత్యాయత్నం చేసినటువంటి తుర్కా కిషోర్ కి మున్సిపల్ చైర్పర్సన్ గా నజరానా ఇచ్చాడు. అది జగన్మోహన్ రెడ్డి. సో అలాంటి పరిస్థితుల్లో ఇవాళ కూడా ఇలా అసలే పార్టీ ఎగ్జిస్టెన్స్ లేకుండా పోతుంది. జగనన్నని పాపం ఎవరు గుర్తించుకోవట్లేదు, గుర్తించట్లేదు అని చెప్పి ఈ పనికి మాలినటువంటి ఇద్దరు సన్నాసులు, సార్ నేను ఐ హావ్ టు యూజ్ దిస్ వర్డ్, బయటకు వచ్చి మేడం ఏదేమైనా ఆ పసుపు రక్తం సలసలా మరుగుతూ ఉంది మేడం. వాళ్ళ పుణ్యం అని చెప్పేసి చాలా మంది ఉంటారు. మొత్తానికి పసుపు ఎవరు మాట్లాడినా తప్పు. సార్ కిరణ్ మా పార్టీ కార్యకర్త తప్పుడు మాట మాట్లాడితే అతన్ని అరెస్ట్ చేసి అతన్ని చర్యలు తీసుకున్నాం. అది తెలుగుదేశం పార్టీ. ఇవాళ కూడా మీరు గమనించండి, జోగి రమేష్ గారి ఇంటి మీదకి దాడికి వెళ్లారు అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 40 మంది మీద కేసులు పెట్టాం. మేము 11 మందిని అరెస్ట్ చేసాం. మేము వాళ్ళ నాయకుల్లాగా మా పార్టీ కార్యకర్తలకి బీపీలు వచ్చాయి, అందుకే ఒకసారి దాడి చేశారు అని మేము ఏమంటారంటే మొహం తిప్పుకుంటూ పేపర్లు ఊపుకుంటూ చెప్పట్లా. మేమేమంటున్నాం, ఎవరు తప్పు చేసినా శిక్షిస్తామంటున్నాం. చట్టాలు ఎవరు వాళ్ళ చేతిలోకి తీసుకునేటువంటి అధికారం లేదని చెప్తున్నాం. సో ఇవాళ యథా నాయకుడు తథా వాళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకులు సార్. కానీ మా నాయకుడు మమ్మల్ని అలా ఎలా చెయ్యడు. మా రక్తం వాళ్ళు అంటున్నారు పసుపు రక్తం సలసలా మరుగుతుంది అని అంటే మరుగుతుంది. ఏమంటాం, ఏదో చాలా రోజుల తర్వాత నేను ఒకటే చెప్తున్నా, ప్రతి రోజు వాళ్ళు చేసేటువంటి చేష్టలకు మరుగుతూనే ఉంటుంది. కానీ మాకు మా పార్టీ సిద్ధాంతం ఒకటి ఉంటుంది సార్. చంద్రబాబు నాయుడు గారి మాట మీరేటువంటి పరిస్థితి మా పార్టీలో ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ఏమంటారు అంటే ఇన్స్ట్రక్షన్ ఏంటి, మనం తప్పు చెయ్యము, పక్క వాడిని చెయ్యనివ్వము. అది మా ఇన్స్ట్రక్షన్ సార్. మాకు మా పార్టీ కన్నా కూడా ప్రజలే ఎక్కువ. అందుకే ఇవాళ చూడండి, ప్రజలకు కష్టం వచ్చిందంటే మా పార్టీ వాళ్ళు అందరికన్నా ముందర ఉంటారు. అది మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడున్నా మా పద్ధతి అదే. ఇవాళ తెలంగాణలో కూడా మేము ఇన్నేళ్ల నుంచి ఏమంటారు అని అంటే మేము అధికారంలో లేకపోయినా ప్రజలకు కష్టం వచ్చిందంటే మేమే ఉంటాం. సో మా పార్టీ సిద్ధాంతాన్ని ఎవరు చేంజ్ చేయలేరు సార్. ఒకటి ఏమంటాను అని అంటే, చంద్రబాబు నాయుడు గారి ఈ మాట అనొచ్చు అనకూడదు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది బూతుల రాయుళ్ళకి, ఆ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది ఏమంటారంటే మమ్మల్ని మించినోడు లేడు అనుకునే వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఫోటో రోజు ఇంట్లో పెట్టుకొని దండం పెట్టుకోమని చెప్తున్నాం. ఆయన ఉన్నాడు కాబట్టి మీరు వాళ్ళందరూ కూడా అంత ఏమంటారంటే కాళ్ళ ఎగరేసి బూతులు మాట్లాడగలుగుతున్నారు. లేదా ఆయన ఒక్క మాట మన పార్టీ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఎవరైతే తప్పులు చేస్తున్నాడో వాళ్ళు చేసినట్టు మీరు కూడా చెయ్యండి అని ఒక్క మాట మాట్లాడండి, ఈ పార్టీకి అసలు ఎవరు ఉండకూడదు. ఈ మాట అనకూడదు. నేను చూస్తున్నా, నేను ఈ మాట అనకూడదు, అధికార ప్రతినిధిగా ఈ మాట అనకూడదు. కానీ కోపం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు నా మాట అనలేదు సార్, మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఆ మాట అనకూడదు. పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు మేము రియాక్ట్ అయ్యాం. చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ అంత మాట నడి రోడ్డు మీద అంటున్నప్పుడు రియాక్ట్ అవ్వాలి కదా సార్. మాకాయన మా తల్లిదండ్రుల కన్నా దేవుడి కన్నా కూడా ఎక్కువ సార్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు అందరికన్నా ఎక్కువ. అలాంటి నాయకుడిని పట్టుకొని అంత బూతులు మాట్లాడుతుంటే ఎవరు భరించేటువంటి శక్తి ఉండదు సార్. ఇంకోటి ఏంటంటే అంత విశాల హృదయం కూడా మాదేమి కాదు సార్. మేము మనుషులమే, మాకు బీపీలు వస్తాయి. కాకపోతే మా బీపీల్ని మా నాయకుడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు. రైట్, వీళ్ళ నాయకుడు ఎందుకు మాట్లాడేది? ఇంకొక పార్టీ ఉంది కదా మేడం, ఆమె వెంకట సుబ్బయ్య మేడంతో మాట్లాడదాం. మేడం ఏంటి మీ సార్ అసలు రెస్పాండ్ కాలేదని నిన్న మౌనిక్ గారు సీరియస్ అయ్యారు. అంబటి రాంబాబు కుమార్తె అల్లుడు చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని అడుగుతున్నారు మేడం. సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వైకే టీవీ ప్రేక్షకులకి నా నమస్కారాలు. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారి ఈరోజు ఈ పరిస్థితికి వాళ్ళ కుమార్తెలు బయటికి వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి కల్పించింది వాళ్ళ తండ్రి గారే అన్న విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక విషయం సార్, ముందుగా క్షమించండి, ఒక విషయం చెప్పాలి. ఈరోజు నాకు అవకాశం దొరికింది కాబట్టి వైకే టీవీ న్యూస్ ద్వారాగా
ఒక సభ్య సంస్కారంలో ఉన్నటువంటి ఒక సంస్కారవంతమైన పౌరురాలిగా, రాష్ట్ర పౌరురాలిగా, అట్లాగే ఒక మహిళగా, ముఖ్యంగా ఒక జనసేన వీర మహిళగా, మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద వైసీపీ నేత, మాజీ మంత్రి, మరి మాజీ శాసనసభ్యులైనటువంటి అంబటి రాంబాబు గారు చేసినటువంటి ఒక అనుచితమైన, విచ్చలవిడి, ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా చేసినటువంటి ఈ విశృంఖలమైనటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా మరి ఒక వీర మహిళగా నేను ఖండిస్తున్నానండి. అంతేకాదు, మీరు అన్నారు అంబటి రాంబాబు గారు కుమార్తె నిన్నొచ్చి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి దీనికి ఖండించాలని చెప్పాలని సమాధానం ఆవిడ కోరారు. ముఖ్యంగా ఈ రోజు ఆయన కూతుర్లు బయటకు వచ్చి ఈ మాట అడగాల్సిన పరిస్థితి కల్పించింది వాళ్ళ తండ్రి గారు. ఆ విషయాన్ని వాళ్ళు ముందు గుర్తెరగాలి. అంబటి రాంబాబు గారు ఏనాడైనా సరే ఒక ప్రజాప్రతినిధిగా, ఒక శాసనసభ్యుడిగా నియోజకవర్గానికి కానీ, రాష్ట్రానికి సంబంధించి కానీ, ప్రజలకు సంబంధించి కానీ, పార్టీ విధి విధానాలకు సంబంధించి కానీ ఏనాడన్నా ఆయన అధికారంలో, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టేట్టుకున్నారా? అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు అంటే ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ గారినో, చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో వ్యక్తిగతంగా దూషించడానికే, ఒక వ్యక్తిగత హననానికే, ఒక వెక్కిరింపు కోసం అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు అన్న స్థాయికి అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్లు వెళ్ళినాయి. ఆయనకు అసలు అంబటి అన్న టైటిల్ పోయి ఆంబోతు అన్న టైటిల్ రావడానికి కారణం ఎవరు సార్? అంతేకాదు, ఆయన గతంలో వైసీపీలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ ఆయన ఏనాడు ఎవరు నీటిపారుదల శాఖ మంత్రిగా గుర్తుపెట్టుకోలేదు, నోటిపారుదల శాఖ మంత్రిగా గుర్తుపెట్టుకున్నారు. వాక్ స్వాతంత్రం ఉంది కదా మేడం, మాట్లాడే హక్కు లేదంటే ఎట్లా మేడం? మీరు ఆయనకు వాక్ స్వాతంత్రం ఉంది కదా. వాక్ స్వాతంత్రం అంటే, ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం అంటే విచ్చలవిడి విమర్శలు కాదు సార్, సద్విమర్శలు, విధి విధానాల మీద విమర్శలు చేయాలి. ముఖ్యంగా ఆయన ఏమన్నా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి లేకపోతే కార్యకర్త, ఒక ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధిగా ఆయన ఉన్నప్పుడు ఆయన ఎటువంటి భాషను ఉపయోగించాలి, ఆయన ఎటువంటి మాటలు మాట్లాడాలి, ఆ విషయాన్ని కనీసం వాళ్ళు గుర్తెరగరా? ప్రజల మనోభావాలతో వాళ్ళకు పని లేదా? సభ్య సమాజంలో చదువు సంస్కారాలు ఉన్న ప్రజల మనోభావాలు వాళ్ళకి అసలు పట్టవా? ముఖ్యంగా ఒకటి సార్, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ప్రతి స్కామ్ని, అది ల్యాండ్ స్కామ్ కానీ, లిక్కర్ స్కామ్ కానీ, చిట్ట చివరికి వాళ్ళు మరి ఆ దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా ప్రజలు కొలుచుకునే, ముఖ్యంగా హిందువులు ఆరాధించి కొలుచుకునేటటువంటి ఆ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని కూడా ఈరోజు వాళ్ళు ఒక స్కామ్ లాగా చేశారు. దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక పద్ధతిగా మరి ఒక విచారణ జరిపించి ప్రతి విషయాన్ని ఆధారాలతో సహా అందులో ఎవరెవరు నేరస్తులు అన్నది వాళ్ళు మరి ఈరోజు నిజాలు నిగ్గు తేల్చి బయటికి తీసుకొస్తా ఉండేసరికి వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్ని తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఎంత వినాశనం జరిగింది రాష్ట్రం, ఎంత అలజళ్ళు రాష్ట్రంలో, రాజధాని విషయం కావచ్చు, అసలు ఏనాడన్నా వాళ్ళు ప్రశాంతంగా ప్రజలకి ఒక మంచి పరిపాలన వాళ్ళు అందించారా? ఎప్పుడు ఏదో ఒక అశాంతి, రాజధానుల విషయం, కులాల విషయం, మతాల విషయం, మరి ప్రతి ఒక్కటి రాష్ట్రాన్ని అశాంతి పాలు చేశారు. విధ్వంసం తప్ప వాళ్ళ పరిపాలనలో ఏనాడన్న వికాసం అనేది కనీసం నోటి మాటతో అన్న అనేరుగున్నారు. వాళ్ళు ఎటు చేతల్లో చేయలేదు, కనీసం మాటల్లో అయినా వాళ్ళు వికాసం అన్న పదాన్ని కూడా ఉపయోగించారు గారు. మరి అటువంటి విధ్వంసకర నాయకుడికి ఈరోజు వికాసం ఎలా నచ్చింది? వాళ్ళు ఏదో ఒక విధంగా మళ్ళీ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి, కులాల కుంపట్లు రగిలించాలి. ఎందుకంటే ఆయన చెప్తున్నాడుగా మన జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ నేను 1 సంవత్సరంన్నర ముందు పాదయాత్ర చేస్తాను. మరి ఆ పాదయాత్ర ఆయన చెయ్యాలంటే ఈ విధంగా అలజళ్ళు కుంపట్లు రగిల్చి రాష్ట్రంలో ప్రజలు కొట్టుకొని మళ్ళీ మారణహోమం సృష్టిస్తే మళ్ళీ ఆయన మా సవాళ్ళ మీద ఆయన పాదయాత్ర మొదలు పెడతారు. దానికి ప్రీప్లాన్డ్గా వేసిన స్కెచ్చే ఈ దాడి. ముఖ్యంగా సిట్టు పవన్ కళ్యాణ్ గారు ఒక లడ్డూలో, శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది, అందులో ఖచ్చితంగా ఒక కొవ్వు లాంటి పదార్థాన్ని ఉపయోగించారు, ఆవు పాలు, వెన్న ఏమీ లేకుండా ఒక లడ్డూ ప్రసాదాన్ని మేము తయారు చేసాము, నెయ్యి లాంటి పదార్థంతో తయారు చేసినంత మాత్రాన అది నెయ్యి కాదుగా, కల్తీ నెయ్యి అంటారుగా దాన్ని.
ఎక్కడ సిట్టు క్లీన్ చిట్ ఇచ్చింది సార్ వాళ్ళకి? ఖచ్చితంగా అందులో ఒక్క చుక్క కూడా స్వచ్ఛమైనటువంటి సహజమైనటువంటి నెయ్యి అన్న పదార్థాన్ని ఉపయోగించలేదు. రైట్ అందులో మేడం రసాయనాలు మేడం మీరు కూటమి ప్రభుత్వం ఏమన్నా కూడా జోష్న గారు మీరు కూడా వినాలి ఏంటంటే వాళ్ళ సోషల్ మీడియా అంత యాక్టివ్గా మీరు లేరనిపిస్తుంది మేడం. మీరు మంచి చేసినా కూడా మీరు పథకాలు ప్రవేశపెట్టిన ఏం చేసినా కూడా అంతగా జనాల్లోకి వెళ్ళటం లేదనే ఒక అపవాదం ఉంది మేడం. వాళ్ళు చొచ్చుకుని వెళ్తున్నారు మేడం. ప్రతి విషయాన్ని మీరు చెప్పినట్టు మంచి కానీ చెడు కానీ జనాల్లోకి తీసుకెళ్ళి పెట్టేస్తున్నారు. జంగిల్ రాజ్ అంటున్నారు, ఇప్పుడు కొత్త పేరు పెట్టారు మీకు. పార్టీ నేతలపై తీవ్రంగా పరిగణిస్తున్నారు వైఎస్ఆర్సీపీ. ఇంకోటి ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగంతో ఆంధ్రప్రదేశ్ని బీహార్లో మార్చేస్తున్నారు. నైట్ తయారు చేస్తున్నారు మేడం, రెడీ అవుతున్నారు. కానీ ఎందుకో వెనక పడుతుంది టీడీపీ కూటమి ప్రభుత్వం అనిపిస్తుంది మేడం. టీడీపీ ప్రభుత్వం కాదండి, కూటమి కూటమి ప్రభుత్వం. ప్రభుత్వం ఏ రోజున కూడా ఏమంటారు అని అంటే మేమేం వెనకబడలేదండి. ఐ టెల్ యూ ద రీజన్ ఆల్సో. ఎందుకనంటే మీరు గమనిస్తే వచ్చినటువంటి మొట్టమొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా ప్రజలకి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మంచిని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నారు. సార్ ఇవాళ రోజున దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క రాష్ట్రంలో కూడా మీరు ఒక్కటే మాట చూపించండి. ఏ రాష్ట్రంలో కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు వెళ్ళి ఏమంటారు అని అంటే పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఎక్కడుందో చూపించండి సార్. 1వ తారీఖున ఒకవేళ సెలవు అయితే 31వ తారీఖునే ప్రజల వద్ద లబ్ధిదారుల వద్దకు వెళ్ళి వాళ్ళకి స్వయంగా గౌరవప్రదంగా వాళ్ళకి చేరాల్సినటువంటి పెన్షన్ చేరేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం. కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, ఉన్నటువంటి బాధ్యులు ఎవరైనా సరే, ఇన్ఛార్జీలైనా ఎవరైనా సరే ఆ రోజున లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు. దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ ప్రొపగాండా దట్ వీఆర్ డూయింగ్ సార్. ప్రొపగాండాను ఎందుకు చెప్తున్నాను అని అంటే సార్, ప్రజలకి గౌరవంగా ప్రతిదీ వాళ్ళకి అందాల్సినటువంటిది ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది సార్, మేము అది చేస్తున్నాం. సో అలానే మీరు అన్నారు వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, వాళ్ళు వాళ్ళ రోజున దొంగ మాటలు మాట్లాడుతున్నారు. సార్ వాళ్ళు చెప్పకపోతే మీరు నేను ఆశ్చర్యపోవాలి, ప్రజలు ఆశ్చర్యపోతారు. చెప్పేవాడే జగన్ కదా సార్, దొంగ మాటలు మాట్లాడేవాడే జగన్ కదా సార్, ఫేక్ మాటలు మాట్లాడేవాడే జగన్ కదా సార్. అది మీకు తెలీదా, నాకు తెలీదా, ప్రజలకు తెలీదా? హ్యాపీగా తెలుసు ప్రజలకి. ప్రజలు ఇవాళ రోజున ఏం చేస్తున్నారు ఇంకా అంటే నేను విషయం చెప్తాను చూడండి. ఆల్రెడీ వాళ్ళు ఏమంటారు అని అంటే తప్పు చేశారనేటువంటిది ప్రజలు నమ్మారు కాబట్టే వాళ్ళ తప్పును పట్టుకున్నారు కాబట్టే ప్రజలు వాళ్ళని 11కి పరిమితం చేశారు. ఇప్పటికైనా సరే కనీసం వచ్చి అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన, ప్రజా సమస్యల పక్షాన వీళ్ళు ఏమన్నా మాట్లాడుతూ ఉండుంటే ప్రజలకు కూడా మీరు అన్నట్టుగా ఎక్కడో అక్కడ అవును కదా జగన్మోహన్ రెడ్డి తను ఏమంటారంటే నేను రాను అంటున్నారు. వాళ్ళు డిక్లేర్ చేసి నేను రానంటున్నారు. ఆయన ఏమంటారంటే కూటమి ప్రభుత్వం మీద ప్రజల వ్యతిరేకత ఎక్కువ ఉంది, జగన్నాథ్ రథచక్రాలు మొదలు కాబోతున్నాయి అంటున్నారు, ఆయన బయలుదేరబోతున్నాయి అంటున్నారు. పాపం జగన్మోహన్ రెడ్డి రాను అని అంటే నేను ఇదేమన్నా స్కూలా లేకపోతే కాలేజా, నాకు చాక్లెట్ ఇస్తే గానీ రాను, లేకపోతే మీరు అవమానిస్తారంట కదా మేడం. వాళ్ళు ప్రతి దాంట్లో చెప్పేవాళ్ళు వైసీపీ నేతలు అంటారు మమ్మల్ని అవమానిస్తారు, మా నాయకుడిని అవమానిస్తారు అసెంబ్లీకి వస్తే అంటారు. నువ్వు అంత ప్రజల కోసం పరితపించేటువంటి జగన్ అన్నవి కదా, నీకు అవమానిస్తే ఏం పోతుంది? ఏం కాదు కదా, ప్రజల కోసం వెళ్ళు మరి అసెంబ్లీకి. నిజంగా అవమానించే వాళ్ళైతే ఎందుకు సరే కట్టు కథలు? ఆ మాట చెప్తున్నప్పుడు కూడా మీరు మీ మోమలో చిరునవ్వు చూడలేదు, అవమానిస్తారు కదా మేడం అని అంటే. అవమానించారనే మాట ఆయనకి తెలుసు. పోనీ నిజంగా సార్ ఒక్క మాట చెప్తాను సార్, మీరు ఏమీ అనుకోవద్దు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు 23 మా నంబర్. చంద్రబాబు నాయుడు గారిని అంత అంటే జుగుప్సాకరంగా వారి ఫ్యామిలీని, మా గోనమ్మని అన్న రోజున నుంచి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు. అప్పటి వరకు వాళ్ళు ఎంత ఘోరంగా, నీచంగా, జుగుప్సాకరంగా మాట్లాడినా సరే మేము అసెంబ్లీకి వెళ్ళాం, ప్రజల పక్షాన మా గళం వినిపించాం. తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు, కానీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఆ రోజున అసెంబ్లీకి వెళ్ళారు. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డికి అంత కాన్షియస్ ఉంటే నువ్వు వెళ్ళకయ్యా, పోనీ నీకు అంత ఏమంటారు అని అంటే అచ్చెన్నాయుడు గారిని చూసి భయం వేసినా, పవన్ కళ్యాణ్ గారిని చూసి భయం వేసినా, లోకేష్ గారిని చూసి భయం వేసినా, చంద్రబాబు నాయుడు గారిని చూసి భయం వేసినా, అయ్యన్న పాత్రుడు గారిని చూసి భయం వేసినా, లేకపోతే RRR గారిని చూసి భయం వేసినా నువ్వు వెళ్ళకు. మిగతా 10 మందిని ప్రజలు గాడులు గాయడానికి ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారా? చెప్పండి సార్. ఇవాళ ఎమ్మెల్యే అనేవాడు పనేంటి? వాళ్ళ పనేంటి? వాళ్ళ నియోజకవర్గ ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్ ఎల్స్. వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో గళం ఎత్తాలా, ఎత్తందా? వీళ్ళు ఏమన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎమ్మెల్యేలా? వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని ఏమన్నా వీళ్ళకి ఎమ్మెల్యే పదవి ఇచ్చారా ప్రజలు? సార్ ఒక్కరోజు ఒక్క మీటింగ్ తో పవన్ కళ్యాణ్ గారు రాకపోతే ఎక్కడికి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇలా
మొహాలు పెట్టేసి మాట్లాడతారు కదా. మరి నువ్వు ఇన్ని రోజుల నుంచి అసెంబ్లీకి రావట్లేదు, మరి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? పొద్దున సాయంత్రం షటిల్ సర్వీస్ కొడుతున్నాడు సార్ బెంగళూరుకి తాడేపల్లికి. మీకు కూడా ఎప్పుడన్నా బెంగళూరు వెళ్ళాలంటే కనుక్కోండి జగనన్న, మీకు కూడా ప్లేస్ ఇస్తాడు ఆయన ప్లేన్ లో. కావాలంటే మీకు కూడా పెట్టుకుంటాడు. మరి లేకపోతే ఏంటి సార్ అని ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ దిస్ ఆన్ ఎ లైటర్ నోట్ బికాస్ కోపం వస్తుంది. కానీ ఆ కోపాన్ని నేను డైవర్ట్ చేస్తున్నాను సార్. ఎందుకు అని అంటే ప్రజల పక్షాన మాట్లాడలేనటువంటి వాడు ఎమ్మెల్యేనే కాదంట నేను. ఇప్పుడు అన్ని లక్షల మందిలో ప్రజలు నీకు ఎమ్మెల్యేగా చాయిస్ ఇచ్చారు, నిన్ను ఎన్నుకున్నారు అని అంటే ప్రజలు నీ భుజస్కంధాల మీద ఎంత భారం పెట్టినట్టు? ఏం రోగం సార్ వీళ్ళకి అసెంబ్లీకి వెళ్ళడానికి? ఎందుకంటున్నానంటే ఇవాళ రోజున ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు సార్. చూసే ప్రజలు ఏమనుకుంటున్నారు అని అంటే, సరే నేను ఒక చిన్న మాట సలహా, సరే వాళ్ళు సలహాలు తీసుకునే పరిస్థితుల్లో అప్పుడు లేరు ఇప్పుడు లేరులేండి, కానీ ఓ సలహా ఇద్దాం. లేదా మనం మంచి వాళ్ళం కాబట్టి సలహాలు ఇస్తుంటాం. ఏమయ్యా మారు అని, అందులో నేను టీచర్ని కాబట్టి ఖచ్చితంగా సలహాలు ఇస్తూనే ఉంటాను. మారంటరా అని చెప్తూనే ఉంటాను. సో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇవాళ రోజున ప్రజల్లో విశ్వాసం కంప్లీట్ గా కోల్పోయాడు. వాళ్ళ పార్టీ విశ్వాసం కోల్పోయింది. అండ్ ఈ గత 2 సంవత్సరాల నుంచి ఇంకా దాన్ని పోగొట్టుకుంటున్నాడు, ఇంకా అధపాతాళానికి వెళ్ళిపోతున్నాడు. సో ద బెస్ట్ థింగ్ హీ షుడ్ డూ టుడే ఈస్ గో టు ద అసెంబ్లీ. నీకు ఏదన్నా కనిపిస్తే అక్కడ నిలబడి మాట్లాడు. ఇలా నీ దొంగతనాల్ని బయటపెట్టిన ప్రతిసారి కూటమి మీద దాడి చేయడం కాదు, అది కాదు రాజకీయం, అది కాదు సార్. ఇవాళ అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి కావచ్చు, జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి కావచ్చు, పేర్నాన్ అనేటువంటి వ్యక్తి కావచ్చు, రోజా కావచ్చు, ఇలాంటి వ్యక్తులందరూ బయటకు వచ్చి బూతులు మాట్లాడుతుంటే ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా సార్ మీరు? ప్రజలు గమనించట్లేదా? ప్రజలకు తెలీదా? అది అధికారిక భాష చేశారు కదా మేడం చక్కగా. సార్ నేను ఏమంటాను సార్, నేను ఒక మాట చెప్తున్నాను సార్, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాం ఆ రోజున. అలాంటి తెలుగుని ఎంత నీచంగా వీళ్ళు దిగజార్చారు గత 5 సంవత్సరాల్లో అనేటువంటిది మనం చూసాం. నేను మొదట మీకు చెప్పబోయాను మేడం, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళహారతులు, ఆ పాటలు కూడా మర్చిపోతామేమో కొద్ది రోజులు పోతే అనిపిస్తుంది మేడం. నేను ఒక మాట చెప్తాను సార్, మా పార్టీ పుట్టిందే తెలుగువాడి కోసం. మా ఎగ్జిస్టెన్స్, మా అస్తిత్వం తెలుగు సార్. మా అస్తిత్వం తెలుగు వాళ్ళ ఏమంటారంటే అస్తిత్వాన్ని మేము ఇచ్చేసుకుంటాం. అలాంటిది వాళ్ళ తెలుగును అంత వీళ్ళు కించపరుస్తూ బయట అంటే బూతులు మాట్లాడడం నార్మలైజ్ చేసేసి ఇవాళ రోజున మీకు నాకు కష్టంగా ఉంది సార్, మీకు నాకు కష్టంగా ఉంది. కానీ నార్మల్ గా అయితే ఏంటి మాట్లాడావు, అయితే ఏంటి వాడుక భాషలో మాట్లాడవా అని దబాయిస్తారు సార్. ఉల్టా వీళ్ళు బూతులు మాట్లాడడం నార్మలైజ్ చేశారు, దాడులు చేయడం నార్మలైజ్ చేశారు. నేను ఒకటే చిన్న మాట చెప్తాను, వీళ్ళు మాట్లాడితే తప్పులేదుగా, పక్కవాడు అందులో ఒక చిన్న మాట మాట్లాడితే తప్పొచ్చేది. అంటే అప్పుడు వర్తించినటువంటి రూల్ ఇప్పుడు వర్తిస్తుందా సార్? కానీ తప్పే. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు గడ్డి తిన్నారని మేము గడ్డి తినాం, మేము కడుపుకు అన్నమే తింటాం సార్. వాళ్ళలాగా అలాంటప్పుడు మేము ఏం చేస్తాం, తప్పు జరిగితే దాన్ని రెక్టిఫై చేసుకోవాలని చూస్తాం. ఒకవేళ తప్పు జరిగింది అనుకోండి, రెక్టిఫై చేసుకోవాలి దాన్ని ఎప్పుడైనా సరే. సార్ నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలతో ఒక మీటింగ్ పెట్టారు. ఏమన్నారు, తప్పు జరిగినప్పుడు మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుతున్నారు. నాయకుడి లక్షణం అది సార్. ఎందుకన్నా అలా మాట? ఇదే జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఎప్పుడన్నా విన్నారా మీరు? ఏమైనా కలెక్టర్లు మీరు ఎందుకైనా తిట్టారు ప్రతిపక్ష నాయకుల్ని అని అన్నాడు ఆ రోజున, మర్చిపోయారా మీరు? కలెక్టర్లని బెదిరించాడు. మీరు ఎందుకు తిట్టరు ప్రతిపక్షం వాళ్ళని? మేమేమన్నాం కలెక్టర్లని, అయ్యా మీకు దండం పెడతాం, మీ పని మీరు చేసుకోండి, ప్రజల పక్షాన్ని ఏమన్నా ఉంటే చెప్పండి అయ్యా అని అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏమడుగుతున్నారు, పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడిని ప్రజల పక్షాన మీ గళాన్ని విప్పండి, వైఎస్ఆర్సీపీ చేసేటువంటి దొంగ ప్రపగాండాన్ని, ఫేక్ ప్రపగాండాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టండి చెప్తున్నారు. సార్ ఇవాళ ఒక మాట చెప్తాను సార్, వాళ్ళు తప్పు చేసింది బయట పెట్టకపోతే నాకో, వెంకట సుబ్బమ్మ గారికో, శ్రీనివాస్ గారికో, పవన్ కళ్యాణ్ గారికో, చంద్రబాబు నాయుడు గారికో, లోకేష్ గారికో ఇబ్బంది కాదండి, ప్రజలకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అలాంటి దుర్మార్గులు అనే వాళ్ళు మేము వస్తాము అనే మాట అంటేనే రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు పారిపోతాయి. అంటేనే మాట అంటేనే. సరే ఇవాళ మీరు గమనించండి, ఇంకొక పెద్ద మేజర్ పాయింట్ ఏంటంటే రాష్ట్రానికి ఒక పెట్టుబడిలో వెల్లు వస్తుంది. దాన్ని చూసి ఓర్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఏం చేస్తున్నారు అంటే
లేని శాంతి భద్రతల సమస్యను తీసుకొస్తున్నాడు. నేను అదే చెప్తున్నాను. అంబటి అనేటువంటి వ్యక్తి ఒక ఎక్స్ మినిస్టర్, 2 terms ఎమ్మెల్యే. ఆ మాత్రం జ్ఞానం లేదా, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? నిన్న వారి కుమార్తె వచ్చి మాట్లాడుతున్నారు, అవునమ్మా మీ నాన్నగారిని అరెస్ట్ చేసినప్పుడు మీకు కోపం వచ్చిందేమో, కానీ మీ నాన్నగారు మా తండ్రి సమానమైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని అంత మాట అన్నప్పుడు మీకన్నా ఎక్కువ కోపం వచ్చింది మాకు, మీకన్నా ఎక్కువ కోపం వచ్చింది మాకు. మా దేవాలయంగా భావించేటువంటి మా కార్యాలయం మీద దాడి చేసి కార్యాలయ సిబ్బందిని సుత్తులతో తలలు పగలగొట్టి రక్తం ఓడేలాగా కొడితే మీకన్నా ఎక్కువ కోపం వచ్చింది మాకు. సాక్షాత్తు అసెంబ్లీలో భువనమ్మ గారి గురించి ఇదే రాంబాబు గారు అంత అనుచితంగా మాట్లాడితే తల్లడిల్లిపోయాం ప్రతి ఒక్కళ్ళం. మహిళల గురించి వారి కుమార్తె వాళ్ళు మాట్లాడుతున్నారు. అమ్మ మేము మహిళలం కాదా? మా పార్టీలో మహిళలు లేరా? జనసేనలో మహిళలు లేరా? బీజేపీలో మహిళలు లేరా? అసలు రాష్ట్రంలో, పార్టీలో వదిలేనమ్మా, రాష్ట్రంలో మహిళలు లేరా? అమరావతిలో మహిళలు కాదా వాళ్ళు? వాళ్ళ తండ్రి గారు కూడా ఏదో తెలియక ఆ పదం వాడారు అన్నారు కదా మేడం. అంబటి రాంబాబు గారు కూడా ఆ పదం మీరు చెప్పిన మహిళ అనే పదం సంబంధించి ఆయన వాడారు. అది కూడా నేను ఏదో నోరు జారానని చెప్పారు, సారీ చెప్పారు. ఒక్కసారి మాట్లాడితే తప్పు, పొరపాటు. సారీ తప్పు కాదు, పొరపాటు. 2 సార్లు మాట్లాడితే అది స్లిప్ ఆఫ్ ద టంగ్. పలుమార్లు మాట్లాడుతూనే ఉంటే అది బలుపు, మదం, అహంకారం. ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే సార్, జోత్స్ను మీరో ఇంకోళ్ళు చెప్పక్కర్లేదు సార్. ప్రజలు ఎలాంటి వారంటే కాకలు తిరిగి మదవెక్కి కొట్టుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కొమ్ములు విరిచి నేలకేసి లిటరల్ గా అర్ధ పాతాళంలో పాతి పెడతారు. అది ప్రజలు. ఇవాళ ప్రజలు అదే చేశారు జగన్మోహన్ రెడ్డిని. కొమ్ములు విరిచేశారు, ఇంకా లేని కొమ్ములను ఊహించుకొని ఎగురుతున్నాడు, రంకెలేస్తున్నాడు. నేను అందరిలాగా ఇన్ని ఆంబోతు గింబోతు అని అన్నట్ల రంకెలేస్తున్నాడు అంటున్నాడు. తప్పు చేసినప్పుడు యూ హ్యావ్ టు ఫేస్ ద పనిష్మెంట్. మౌనిక గారు అనుకుంటా వారి కుమార్తె, వారికి కూడా చెప్తున్నాను, అమ్మా మీరు ఇదే మాట గనక అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడినటువంటి పచ్చి బూతుల మాటలకి ఆ రోజునే మీరు కనుక బయటకు వచ్చి నాన్న నువ్వు చేసే తప్పు, నువ్వు చేసినవన్నీ మా మీద రిఫ్లెక్ట్ అవుతావు నాన్న, అర్థం చేసుకో నాన్న అని చెప్పుంటే గనక మీ తండ్రికి పరిస్థితి వచ్చేది. రైట్. వెంకట సుబ్బమ్మ గారు, నిన్న మీ సార్ అన్నారు మనకి వైసీపీ నేతలతో వ్యక్తిగత వైరం లేదు, కానీ వాళ్ళ భాష కానీ వారి క్రిమినాలిటీతోనే సమస్య వస్తుంది, మళ్ళీ మేము వస్తే అంటూ బెదిరిస్తున్నారు, రపరపా అంటున్నారు, మీరు ఎందుకు మాట్లాడరు అన్నారు. నోటుకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే ఎందుకు మీరు వాటిని అడ్డుకోవటం లేదన్నారు. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది మేడం? జనసేన నేతలు ఈ మధ్య కొంత అది లేక కనిపిస్తుంది, ఎక్కడ కూడా అడ్డుకున్నట్టు కనిపించట్లేదు. ఆయన కోపంలో నిజాయితీ ఉందనిపిస్తోంది. ఒకటి సార్, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాన్ని సరిచేసుకుంటా రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ ఎలా మనకి ఉన్న ఆర్థిక వనరులతో అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని సాగించాలి, మరి వికసిత్ ఆంధ్రప్రదేశ్ వైపు మనం ఎలా అడుగులేయించాలి, అట్లాగే గత ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, వైసీపీ వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రజలకు ఒక శాంతి భద్రతలతో కూడినటువంటి ఒక మంచి పరిపాలన ఎలా అందించాలి అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ మరి సగటున ఎన్ని గంటలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని, వాళ్ళ కుటుంబాలకు కూడా సమయాన్ని కేటాయించకుండా పూర్తిగా రాష్ట్రం కోసం, ప్రజల కోసం వాళ్ళు ఈరోజు తమ సమయాన్ని సుమారు 18 గంటలు 19 గంటలు వాళ్ళు పనిచేస్తున్నారు. అలాంటప్పుడు మనం రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది, ఈరోజు ఏ విధంగా పరిశ్రమలు రాష్ట్రానికి మరి తీసుకొస్తున్నారు, ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు మనం ఇచ్చిన మాట ప్రకారం రూపకల్పన చేస్తున్నాము, సంక్షేమ పథకాలు ఎంత సక్సెస్ఫుల్గా మనం ఈరోజు ప్రజలకు అందిస్తున్నాము, వీటన్నిటి మీద దృష్టి పెట్టాలే తప్ప, ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం కోరుకునేదే రోజుకొక విధ్వంసం, రోజుకొక విపరీతాలు, ప్రజల్లో అభద్రతా భావాలు, అశాంతిని సృష్టించి ఈ యొక్క అభివృద్ధి అనేది ప్రజల్లోకి వెళ్లకుండా ఈ యొక్క పరిపాలనని డిస్టర్బ్ చేయాలి, ప్రతిరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, ఏ మాత్రం ముందుకు వెళ్ళనీయకూడదు రాష్ట్రాన్ని అనేది వాళ్ళ యొక్క కుటిల బుద్ధి.
అటువంటప్పుడు వీళ్ళు రోజు ఏదో ఒకటి సృష్టిస్తానే ఉంటారు. ఏదో ఒకటి ఈ విధంగా వాళ్ళకి వాళ్ళే రెచ్చగొట్టే ధోరణితో వాళ్ళకి వాళ్ళే ఏదో అంటారే అనకూడదు ఆ విషయం, దొంగే దొంగ దొంగ అన్నట్టు, లేకపోతే మొగుడిని కొట్టి మొరబోయినట్టు వాళ్ళకి వాళ్ళే విధ్వంసం చేసుకొని వాళ్ళకి వాళ్ళే శాంతి భద్రతలకు విఘాతం కలిగించి మా మీద దాడులు జరుగుతున్నాయి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది, అరాచకత్వం కొనసాగుతుందని ఈ విధంగా మనం చేసుకుంటా పోయామంటే వీళ్ళు ఖచ్చితంగా పూర్తి ఈ మిగిలిపోయిన 3 సంవత్సరాలు రోజుకు ఒక విధ్వంసం మీదే మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది. రైట్ మేడం, రైట్. జ్యోత్స్న గారు, జ్యోత్స్న గారు ఒక్క నిమిషం. జ్యోత్స్న గారు, ఇంతటితో ఇది ఆగుతుంది అనుకుంటున్నారా, లేక మీ అధినేత ఆల్రెడీ చెప్పారు, మీ పార్టీ అధ్యక్షుడు అలాగే చెప్పారు మేడం, కానీ కొంతమంది ఇంకా వైసీపీ నేతలు చెప్తున్నారు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం, రేపు మేము వస్తే మీరు దెబ్బలు తింటారు, హాస్పిటల్కి వెళ్తే ఆడ మేము ఉంటాం, పోలీస్ స్టేషన్లో అక్కడ మేము ఉంటాం, మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడే ఉంటాం అన్నారు. మీరు బయట వినే ఉంటారు అతను చెప్పింది. ఒకసారి ఇదే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిపీట్ అయితే మీరు తట్టుకోగలుగుతారా? దాడి చేసిన ప్రదేశంలో మేమే ఉంటాం, పరిగెత్తకుండా పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం, గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం, చివరికి మీరు నిద్రపోతే కళల్లో కూడా మేమే ఉంటాం. కాబట్టి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. అంటే సినిమా డైలాగ్ ఏదో మొత్తం బాగానే చెప్పారు మేడం. ఇది చెప్పినా మీరు కొంచెం సీరియస్గా తీసుకోవాలి, చెప్పలేము కదా. వాళ్ళు వెంకట సుబ్బమ్మ గారు జనసేన అయితే మీరైనా కొంచెం ఆలోచించండి, ఎందుకంటే ప్రతి చర్య తప్పకుండా ఉంటుంది. ఇంటి దూరం కూడా చెప్తున్నారు, వాళ్ళు దూరం పెంచుకుంటున్నారు. వాళ్ళ అధికారంలోకి వస్తే అనే మాట మాట్లాడారు. రారంటారా? కళలు కనడంలో తప్పలేదు, కళలు కనడంలో తప్పలేదు. నేను కూడా కళలు కంటాను సార్. అబ్దుల్ కలాం గారు చెప్పారు, మన రాష్ట్రపతి గారు, ప్రీతమ రాష్ట్రపతి ఒకప్పుడు కళలు కనండి అన్నారు. విషయం చెప్తాను, కానీ దానికి తగ్గట్టుగా పని చేసి ఆ కళని నిజం చేసుకోవడంలో, సాకారం చేసుకోవడంలో ఉండాల్సినటువంటి నిజాయితీ కూడా మనలో ఉండాల్సి. ఇంకో విషయం చెప్తున్నాను, ప్రజలు మనల్ని ఎన్నుకునేది మన వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ప్రజలు ఎన్నుకోరు సార్. ఇవాళ ప్రజలు మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు? వాళ్ళకి మంచి చేయమని ఎన్నుకున్నారు. మేము ఇవాళ అదే చేస్తున్నాం. ఈ ఈ దరిమెల ఒక్కొక్కసారి వీళ్ళ వీళ్ళ అరాచకత్వం ఎక్కువైన ప్రతిసారి కూడా ఖచ్చితంగా దీనికి ముక్కుకి మేము వెయ్యాలి, తాడెయ్యాలి, వేస్తాం. ఇంకోటి సార్, నిజంగా మేము వాళ్ళలాగా బిహేవ్ చేయదలుచుకుంటే, నేను ఈ మాట అనకూడదు, మళ్ళీ చెప్తున్నాను, చేయదలుచుకుంటే మా ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలైంది, ఒక్కళ్ళు కూడా రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి ఉండేది కాదు. తీసుకుపోయి అసలు జైలు సరిపోదు సార్ వీళ్ళు వేయాలంటే. ఎందుకు మీరు నేను మాట్లాడుకోవడం, లేకపోతే మా వెంకట సుబ్బమ్మ గారు అక్కడ కూర్చొని నిజమే కదా అని అన్నం ఎందుకు? నిజమే, మరి వీళ్ళని లోపల వేయాలని జైలు కూడా సరిపోవు, అంత దుర్మార్గులు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ మేము ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం సార్. ఒక్కటి చెప్తాను సార్, వ్యవస్థల్ని వాళ్ళు భ్రష్టు పట్టించారు. ఎందుకంటే మీరు గమనించండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థలను ఇట్లానే భ్రష్టు పట్టిస్తే మళ్ళీ దాన్ని రీవ్యాంప్ చేసుకొని మళ్ళీ ఆ వ్యవస్థని గాడిలో పెట్టడానికి కొన్ని సంవత్సరాలు, కొన్ని టర్మ్స్ పట్టాయి. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి వ్యవస్థను లిటరల్ గా భ్రష్టు పట్టించేస్తే, సార్ ఏ శాఖ తీసుకోండి ఆ శాఖలో ఉన్నారు, ఏ శాఖ తీసుకోండి ఈ శాఖ ఆ శాఖ లేదు. కానీ మేము అదే చేసామనుకోండి, ఏమవుతుంది? రేపు పొద్దున్న వ్యవస్థ అనేటువంటిది మిగలదు. కాంగ్రెస్ వస్తే ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ వస్తే ఒకటి, బీజేపీ వస్తే ఒకటి, జనసేన వస్తే ఒకటి, తెలుగుదేశం వస్తే ఒకటి, ఇలా ఉండకూడదు సార్. వ్యవస్థ అనేది ఎప్పుడు నిరంతరం నడిచేటువంటి ఒక ప్రక్రియ. మీరు వస్తే చేంజ్ అయ్యి, నేను వస్తే చేంజ్ అయ్యేది వ్యవస్థ కాదు. సో వ్యవస్థల్ని మనం ఫస్ట్ గా బలపరచాలి. ఇవాళ మేము చేసేది అదే. మాకు నిజంగా కూడా మా గుండెల మీద బండరాళ్ళు పెట్టుకొని మేము వ్యవస్థలు ఇచ్చేస్తున్నాం ఇవాళ రోజు. సార్ నేను మళ్ళీ చెప్తున్నా, సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఎందుకంటే మేము భరించాం కాబట్టి చెప్తున్నాను, సగటు జనసేన కార్యకర్తకి మనసులో ఉన్నటువంటి బాధ కావచ్చు, మనసులో ఉన్నటువంటి వేదన కావచ్చు, ఎవరికి అర్థం కాదు. వాళ్ళ అధినాయకుడిని, మా అధినాయకుడిని అనరాని మాటలు. సార్ లోకేష్ గారు ఏం తప్పు చేశారు సార్? ఏం తప్పు చేశారు లోకేష్ గారు? ఆయన నాకు తెలిసి భారతదేశ చరిత్రలో, నాకు తెలిసి వరల్డ్ వైడ్ గానేమో అత్యంత ఎక్కువగా ట్రోల్ చేసి ఆయన క్యారెక్టర్ ని ఎంత అసాసిన్ చేయాలో అంత అసాసిన్ చేద్దామని ట్రై చేశారు. బాడీ షేమింగ్ ఆర్ వ్యక్తిత్వం ఏదైతే బాగా ఇబ్బంది పెట్టారు. ఏమైంది? ఒక మేక కూర్చున్నాడా లేదా? సో ఏదైనా సరే మాటలంటే ఏమొస్తుంది సార్?
మీకు ఒక సామెత కూడా చెప్తానండి, మేడం క్లోజింగ్ లైన్ గా ఒక సామెత చెప్తా. ప్లీజ్ చెప్పండి. మొరిగే కుక్క అరవదు సార్, అరిచే కుక్క ఎప్పుడు కూడా కరవదు. మ్మ్. మొరిగే కుక్క ఎప్పుడు కూడా కరవదు. మ్మ్. ఇక నేను కుక్కనని ఎవరు అంటున్నానో మీరు మళ్ళీ నన్ను అడగదు. ఓకే లెట్స్ నాట్ గెట్ ఇంటు ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్. కానీ నేను ఒకటే చెప్తాను, మేడం. మనం మా ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నది మంచి చేయమని, మ్మ్. గుడ్ గవర్నెన్స్ అందించమని. మ్మ్. గుడ్ గవర్నెన్స్ లో భాగంగా దుష్టులు ఎప్పుడు మళ్ళీ అధికారంలోకి రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నా మీద ప్రజలు పెట్టారు. మ్మ్. మేము దాన్ని వాళ్ళ రోజున మనస వాచ కర్మణ పూర్తి చేస్తామని చెప్తున్నాను. రైట్. వాళ్ళు వస్తారు ఇక్కడ సార్ హ్యాపీగా కడుపు నిండా భోంచేసి మ్మ్. కంటి నిండా నిద్రపోయి ఆ నిద్రలో ఎన్ని కళలు కావాలంటే అన్ని కళలు కనమని చెప్పండి సార్. రైట్. ఇంకా ఏమన్నా ఉంటే మీరు ఏమంటారంటే జగనన్న నుంచి జోలపాట పాడమని చెప్పండి సార్, నష్టం లేదు. రైట్ మేడం. కళలు కనమని చెప్పండి. ఆ కళల్లో ఏది నిజం కాదని కూడా వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు, ప్రజలకి తెలుసు. అందుకే ఏదో అట్లా అప్పుడు అడపా దడప ఆ ప్రెస్ ముందరకు వచ్చి ఏదో పాపం ఒక మైక్ పెట్టంగానే ఆహా నా మాట అడుగుతున్నారే, నా రియాక్షన్ అడుగుతున్నారే అని చెప్పి ఏదో మాట్లాడుతుంటారు సార్. రైట్. వాళ్ళ రైట్. మాట నాలుగు ఎన్నో మాట్లాడుతుంది, వినాలి, నవ్వుకోవాలి. ఓకే, ఇవాళకి ఎంటర్టైన్మెంట్ అయిపోయిందని చెప్పి వదిలేసేయాలి. రైట్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ వెరీ మచ్ తిరునగర్ జ్యోత్స్న గారు అండ్ మిరియాల వెంకట సుబ్బమ్మ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. రైట్. అది రైట్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే టీవీ. ఇది తెలుగువారి గుండె చప్పుడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel